డైలీ గాడ్స్ ప్రామిస్ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడిన సెలోపెహాదు అనే వ్యక్తి యొక్క కుమార్తెలు తమ తండ్రికి రావాల్సిన స్వాస్థ్యాన్ని ఎలా పొందుకున్నారో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పరిశుద్ధ గ్రంథంలో సెలోపెహాదు గురించి సంఖ్యాకాండము 27వ అధ్యాయంలో వివరించబడింది. సెలోపెహాదు మనష్షే గోత్రానికి చెందిన పెహేరు కుమారుడు. ఇతడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తరువాత అరణ్య ప్రయాణంలో మరణిస్తాడు. ఇతనికి మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా అనే 5 కుమార్తెలు ఉన్నారు. కుమారులు లేరు. ఆ రోజుల్లో వారసత్వం కేవలం కుమారులకు మాత్రమే వచ్చేది. సెలోపెహాదుకు కుమారులు లేకపోవడం వలన అతనికి రావాల్సిన భూమి తమ తండ్రి పేరు మీద లేకుండా పోతుందని కుమార్తెలు చాలా ఆందోళన చెందుతారు. తరువాత ఈ 5 కుమార్తెలు మోషే, యాజకుడైన ఎలియాజరు, ప్రధానులు మరియు సర్వసమాజం ముందర నిలబడి, మా తండ్రికి కుమారులు లేనంత మాత్రాన అతని పేరు ఇశ్రాయేలీయుల వంశంలో నుండి ఎందుకు తొలగిపోవాలి? మా తండ్రికి రావాల్సిన భూమిని మాకు ఇవ్వండి అని అందరి ముందు ధైర్యంగా అడిగారు. అప్పుడు మోషే ఈ విషయాన్ని యెహోవాకు మనవి చేయగా, యెహోవా మోషేతో, సెలోపెహాదు కుమార్తెలు చెప్పింది న్యాయమే కదా, వారి తండ్రికి చెందాల్సిన భూస్వాస్థ్యమును వారికి ఇవ్వమని చెప్పాడు. మరియు ఇశ్రాయేలీయులకు ఆస్తి వారసత్వ చట్టాన్ని మార్చాలని యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు. ఈ కథ ద్వారా తెలుసుకోవలసిన సందేశం ఏమంటే, సెలోపెహాదు కుమార్తెల కథ దేవుడు న్యాయవంతుడని మరియు ఆ కాలంలో కుమారులు లేని పక్షంలో కుమార్తెలు తమ తండ్రి ఆస్తిని వారసత్వంగా పొందవచ్చనే నియమం ఆ కాలంలోనే ఏర్పడిందని ఈ కథ మనకు తెలియజేస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.